హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1000 పాయింట్స్ ఫాలో అవ్వడం జరిగింది. నిఫ్టీ 400 పాయింట్స్ నియర్లీ, సెన్సెక్స్ వచ్చేసి 1200 పాయింట్స్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే డిస్కషన్ చేసామో మనకు ఈ సపోర్ట్ లెవెల్లో ఉంది. మనకి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తే వీక్లీ ఫ్రేమ్లో, వీక్లీ చార్ట్లో చూస్తే మనకు ఎగ్జాక్ట్లీ ఒక ఛానల్ ఇది ఫామ్ అయింది కదా. ఈ ఛానల్ ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం ఇక్కడికి వస్తుంది అనుకున్నామో ఆ ఛానల్ అనేది ఎగ్జాక్ట్లీ ఆ సపోర్ట్ లెవెల్కి రావడం జరిగింది. అక్కడ నుండి మనకు మేజర్ సపోర్ట్లో అక్కడే ఉంది, ఛానల్ కూడా మేజర్ సపోర్ట్లో ఉంది. ఒకవేళ మనకు రేపు ఈరోజు మనకు ఏంటంటే షార్ట్ ఫాల్ కావడం జరిగింది. నెక్స్ట్ డే ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. డే ఫ్రేమ్లో కూడా మనకు షార్ట్ ఫాల్ కావడం జరిగింది. ఇక్కడ కన్సల్టేషన్ తీసుకున్నది. సో ఒక 3 days అప్ సైడ్ వెళ్ళి ఇక్కడే కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ ఫాల్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడైతే మార్కెట్ ఉందో అది మనకు మేజర్ సపోర్ట్ లైన్లో ఉంది. ఒకవేళ ఇది సపోర్ట్ లైన్ మరియు ఈ ట్రెండ్ లైన్ అనేది, ఈ ఛానల్ అనేది బ్రేక్ అయితే మాత్రం మోర్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో 15 minutesలో చూద్దాం ఒకసారి. 15 minutesలో అబ్జర్వ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే ఓపెన్ అవుట్ తోటే మనకు డౌన్ అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి షార్ట్ ఫాల్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకి రేపు ఒకవేళ మనకు ఈ రేంజ్లో గిట్ట మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ఉంటే ఈ 50,200 ఎబో ఓపెన్ అయితే ఎబో వెళ్తే స్లో అండ్ స్టడీగా ఇంటర్డే పర్పస్లో ఒకవేళ ఈ 51,600 ఈ రేంజ్కి వెళ్తే మాత్రం మనకు పొజిషనల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మనకు పొజిషన్ అనేది తీసుకునేది ఇంటర్డే పర్పస్లో మాత్రం 50,200 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మనం ఇంటర్డేలో తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోతే మాత్రం ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మనకు ఈ సపోర్ట్ అండ్ ఛానల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మేజర్ ఈ రేంజ్లో గిట్ట గ్యాప్ డౌన్ జరిగితే మాత్రం ఒకవేళ ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారము అప్ సైడ్ కానీ లేకుంటే డౌన్ సైడ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఈ రేంజ్లో అంటే ఈ ఛానల్ బ్రేక్ అయిపోయి స్లో ఒకవేళ పైకి వెళ్తే మాత్రం మనకు ఫస్ట్ 15 minutes అయితే క్యాండిల్ ఉందో అది బ్రేక్ చేస్తే అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం అటు సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నిఫ్టీ చూస్తే ఎగ్జాక్ట్లీ సో నిఫ్టీ కూడా సపోర్ట్ లెవెల్లోనే ఉంది. మనకి వీక్లీ టైంలో చూస్తే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్లోనే ఉంది. అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం పైకి వెళ్ళి మనకు మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ లైన్ అంటే ఈ సపోర్ట్ లైన్ గిట్ట క్రాస్ అయితే మాత్రం మోర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డే ఫ్రేమ్లో చూద్దాం. డే ఫ్రేమ్లో చూస్తే ఫాల్ కావడం జరిగింది మనకు, అంటే కంటిన్యూస్గా ఫాల్ అయిపోయి కంటిన్యూస్గా ఫాల్ అయ్యి మనకు ఒక బాక్స్ తీసుకొని మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ రేంజ్లో కన్సల్టేషన్ అయింది. సో ఏదైతే మనకి ఇక్కడ ఇది బ్రేక్ చేస్తుంది అనుకున్నా బ్రేక్ చేసి అంటే విత్ వాల్యూమ్ తోటి బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందంటే మళ్ళీ ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మనకు ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లెవెల్ దాటితే అంటే 24,000 క్రాస్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అంటే పొజిషనల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మనకు డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ 15 minutes చూద్దాం ఒకసారి. 15 minutesలో చూస్తే అంటే నిఫ్టీ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం పాజిటివ్గా ఉండే, మనకు స్ట్రెంత్ అనేది అంటే డౌన్ స్ట్రెంత్ అనేది అంత ఎక్కువ లేకుండే స్టడీ వరకు. బట్ ఈరోజు అనేది మనకు స్లో అండ్ స్టడీగా కిందికి రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు ఏదైతే ఈ 23,530 అంటే ఈ 500 ఈ లెవెల్ ఉందో మనకు ఇది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. సో రేపు ఒకవేళ మనకు ఈ రేంజ్లో అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఒకవేళ ఈ 23,750 23,800 ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే అంటే స్లోగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లేకుంటే మనకి ఈ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి కిందికి రావాలనుకుంటే ఈ సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ఈ లెవెల్ దాటి తప్పించి మనము తీసుకోవడానికి అంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఒకవేళ మనకి ఇక్కడ కిందికి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ గ్యాప్ డౌన్ అంటే
గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్ అనేది ఒకవేళ పైకి కానీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అంటే ఒకవేళ కిందికి అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్తుంది. ఒకవేళ లేకుండా కిందికి వెళ్ళాలంటే డౌన్ ఫాల్ కావాలంటే డౌన్ వెళ్ళాలంటే ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం డౌన్ ఫాల్ కావడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే మనకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మేజర్ సపోర్ట్ ఏరియాలోనే ఉన్నవి. సో ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇది కూడా మేజర్ సపోర్ట్ ఏరియాలోనే ఉంది. మనకి ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగా సో కన్సల్టేషన్ అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్ళి మళ్ళీ అది కన్సల్టేషన్ అయ్యి సో ఇక్కడ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఫాల్ కావడం జరుగుతుంది. సో ఈ మనకు ఏదైతే ఉందో ఈ ఛానల్ అనేది మనకు బ్రేక్ చేయడం జరిగింది. ఫిన్ నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే ఒక ఛానల్ అనేది ఉంది కదా, ఇది బ్రేక్ చేసి కిందికి వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎక్కడైతే 23,100 అనేది 23,000 అంటే 23,100 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ ఏరియా అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. సో దిస్ ఏరియా అంటే ఈ ఏరియా ఒకవేళ మనకు ఈ ఏరియా బ్రేక్ చేస్తే మాత్రం అంటే ఈ 22,600 700 ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడే లేకుంటే కన్సల్టేషన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది క్రాస్ అయితే అంటే ఇది మళ్ళీ ఒకసారి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో 15 మినిట్స్ చూద్దాం. ఫిన్ నిఫ్టీ 15 మినిట్స్ చూస్తే సో ఎగ్జాక్ట్లీ ఈరోజు గ్యాప్ డౌన్ అయ్యి అంటే స్లో అండ్ స్టడీగా కిందికి రావడం జరిగింది. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకు కన్సల్టేషన్ అంటే మేజర్ సపోర్ట్లో తీసుకొని కన్సల్టేషన్ ఏరియా మళ్ళీ కింద ఎగ్జాక్ట్లీ సపోర్ట్కి వచ్చేసి అక్కడే బ్రేక్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్లో మనకు ఒకవేళ ఇంటర్డేలో తీసుకోవాలంటే 23,450 ఈ రేంజ్ దాటితే మనకు ఈ 23,600 ఈ ఏరియా అంటే ఇక్కడి వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మనకు ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే స్లో అండ్ స్టడీగా ఈ రేంజ్ దాటిన తర్వాత 23,400 దాటిన తర్వాత వెళ్ళచ్చు. లేదు అంటే ఇది ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సో ఇక్కడ వరకు అంటే ఎస్టర్డే ఈరోజు క్లోజింగ్ ఉందో అక్కడికి వచ్చేసి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మూమెంట్గా పైకి వెళ్ళాలంటే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. సో ఇది ఫిన్ నిఫ్టీ. నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే మనకు డే ఫ్రేమ్లో సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే ఈ కన్సల్టేషన్ ఏరియా అనేది అప్ సైడ్ అనేది మనకు బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళిందో సో అక్కడ నుండి ఈ ఏరియా ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి ఫాల్ కావడం జరుగుతుంది. సో మనం ఏదైతే ఒక 10 లైన్స్ తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ ఈ ఏరియా అనేది కన్సల్టేషన్ ఏరియా కింద చూసుకుంటే మనము ఐదర్ ఇట్ సైడ్ కానీ లేదు అంటే పైకి వెళ్ళాలనుకుంటే ఈ 10 లైన్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ 77,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేజర్ సపోర్ట్గా 77,000 అనేది వర్క్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 15 మినిట్స్ చూద్దాం రేపు. సో ఈ మేజర్ సపోర్ట్గా ఉంది కాబట్టి మనకు ఈ రేంజ్ వరకు ఒకవేళ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అంటే ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది క్రాస్ అయితే 78,400 క్రాస్ అయితే మనకు ఈ 78,800 900 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోతాయి, ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఒకవేళ ఈ రేంజ్ క్రాస్ అయితే మాత్రం మనము అప్ సైడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ నుండి ఈ సపోర్ట్ ఏరియా అనేది ఈ రేంజ్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ప్రైస్ యాక్షన్ ప్రకారం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో ఒకవేళ ఫ్లాట్ అయితే మాత్రం మనకు సెల్ సైడ్ ఎక్కువ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం మనకు స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది కాబట్టి ఈ 78,300 400 ఇది క్రాస్ అయితే మాత్రం మనకు పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ అంటే మనకు సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రేపు. ఎందుకంటే ఈరోజు కంటిన్యూస్గా ఫాల్ జరిగింది కాబట్టి రేపు పాస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదా వాలటిలిటీ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ సెన్సెక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.